నిర్గమకాండం 25వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఎందుకు? మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా. చార్మ అర్పణ ఏంటిది? ప్రతిష్ఠిత అర్పణ అంటే అర్పణ అంటే దేవునికి ఇచ్చేవి అని అర్థం. దేవునికి ఇవ్వడానికి దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలందరితో నువ్వు చెప్పు, నాకు ఇవి కావాలి, అర్పణలు నాకు కావాలి. దేని కొరకు కావాలి? 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే మందిరాన్ని, దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలంటే ఇశ్రాయేలీలో దేవుని ప్రజలు కనుక ఆ ప్రజలే దేవునికి ఏమి ఇవ్వాలి? అర్పణలు ఇవ్వాలి, అర్పించాలి. ఆ అర్పణలు ఆ రోజుల్లో బంగారు, వెండి, ఇత్తడి, వారి దగ్గర ఉన్న ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు దేవుని మందిరం కట్టేదాకా, దేవుని మందిరం ఏర్పడేదాకా దేవుని మందిరానికి దేవుడే ఆ ప్రజలు ఇవ్వాలి అని చెప్పాడు అన్నమాట. దేని కొరకు అనంటే దేవుడు వారిలో వారి మధ్య నివసించాలి అనుకుంటున్నాడు. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? వారిలో వారి మధ్య నివసించాలి అనుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనతో నివసించాలి అనుకుంటాడమ్మా. దేవుడు ఎవరితో నివసించాలనుకుంటాడు? మనతో నివసించాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలతో దేవుడు నివసిస్తూ వస్తున్నాడు కదా. ప్రతి చల్లపూట దేవుడు ఎక్కడికి వస్తున్నాడు? ఆదాము హవ్వలతోకి దిగి వస్తున్నాడు. అలాగే మీరు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఆదికాండము, అక్కడ హానోకుతో దేవుడు నడుస్తుంటే కనబడుతుంది, లేదా హానోకు దేవునితో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే దేవుడు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనుషులతో సహవాసం చేయాలన్న ఆలోచన దేవుడికి ఉంది. దేవుడు తన పిల్లలతో ఉండాలి అనుకుంటూ ఉన్నాడు. 6వ అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ నోవాహుతో దేవుడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు అబ్రహాముతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. దేవుడు అబ్రహాముకు స్నేహితుడైపోయాడు. ఏమైపోయాడనా? స్నేహితుడైపోయాడు. ఆ తర్వాత మనం బైబిల్ చూస్తే ఇప్పుడు మోషే కాలం. ఈ మోషే కాలంలో దేవుడు ఏమంటున్నాడు? అరణ్యంలో ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు నేను మీ మధ్య నివసించాలి అనుకుంటున్నాను అన్నాడు. ఎక్కడ? వారి మధ్య నివసించాలి అనుకుంటున్నాడు. మధ్య అంటే అర్థం ఏంటి? ఎన్ని గోత్రాలు ఉన్నాయి మొత్తము? 12 గోత్రాలు. 3 గోత్రాలు తూర్పు అయితే 3 గోత్రాలు పడమర, 3 గోత్రాలు ఉత్తరం అయితే 3 గోత్రాలు దక్షిణం. ఇప్పుడు ఈ 3 గోత్రాలు మధ్యలో ఎవరు నివసించాలనుకుంటున్నారు? దేవుడు నివసించాలనుకుంటున్నాడు. సరే, వాళ్ళ మధ్యలో దేవుడు నివసించాడా అంటే నివసించాడు. దేవాలయాన్ని కట్టారు. ఎలా కట్టారు, ఏం కథ అనేది మనము దేవాలయం యొక్క ఉపకరణములు అన్నీ చూసుకుంటూ పోతే మనకు అర్థమవుతాయి. సరే, 25వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను అంటే దేవుడు, నీకు అంటే మోషేకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును ఎక్కడ దేవుడు చూపించాడు ఇలా కట్టాలి అని? కొండ మీద. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు కొండ మీదమ్మా? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఏం చూపించాడు? ఒక మందిరాన్ని చూపించాడు. ఏం చూపించాడమ్మా? ఒక మందిరాన్ని చూపించాడు. ఆ మందిరములాగానే నువ్వు భూమి మీద మందిరాన్ని తయారు చేయాలి అన్నాడు. బాగా వింటున్నారా? ఒక మందిరాన్ని దేవుడు చూపించాడు. ఆ మందిరములాగే భూమి మీద ఏం చేయాలి? నువ్వు ఒక మందిరాన్ని తయారు చేయాలన్నాడు. అంటే ఆల్రెడీ భూమి మీద మోసే కట్టించిన మందిరము లేకమునుపు ఏ మందిరం ఉంది? ఒక మందిరం ఉంది కనుక చూపించాడు. అంతేనా లేదా? 9వ వచనం చూడండి ఒకసారి మరలా. 25వ అధ్యాయం 9వ వచనంకి ఆల్రెడీ మందిరం కట్టబడింది ఆ భూమి మీద ఏమైనా? లేదు, కట్టమంటున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, జాగ్రత్తగా చదవండి దాన్ని. నేను నీకు కనపరుచు విధముగా అంటే దేవుడు కనపరుస్తున్నాడా లేదా? దాన్ని కనపరుస్తున్నాడు అంటే ఉందా లేదా? కనబడుతుంది కంటికంటే, ఉందా లేదా? వెరీ గుడ్. కనపరుచుచున్న విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును, అంటే నేను కనపరిచిన రూపముగానే నువ్వు కట్టాలి. అంటే ఆల్రెడీ
కొండ మీద దేవుడు ఒక మందిరాన్ని ఏం చేశాడు? అది పైన ఒరిజినల్ పెడితే కింద ఏమొస్తుందమ్మా? జిరాక్స్ వస్తుంది. పైన ఒరిజినల్ పెడితే కింద ఏమొస్తుంది? జిరాక్స్ వస్తుంది. ఇప్పుడు పైన ఆల్రెడీ ఒక మందిరం ఉంది, అలాంటి మందిరాన్ని భూమి మీద జిరాక్స్గా కట్టమంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే ఏ మందిరం ముందు? మోషే మందిరం ముందా? దేవుడు చూపించిన మందిరం ముందా? దేవుడు మందిరం చూపించిన మందిరమే ముందు. అది ఉంటే కదా చూపించాడు. 40 వచనం 25వ అధ్యాయము 40 వచనం. అదిగో కొండ మీద నీకు కనపరచబడిన, అంటే కనపడిందా లేదా? కనపరచబడింది. వాటి రూపము చొప్పున ఏం కనపరిచానో దాని రూపములోని నువ్వేం చేయాలి? చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద ఒక మందిరాన్ని చూపించాడు, అలాగే మందిరము భూమి మీద తయారు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. ఈ కొండ మీద చూపబడిన మందిరం ఏంటి? చెప్పండి, ఏంటి మందిరము? అది తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్. 25వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేద్దాము. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, ఎలా కట్టాలి, ఎలా తయారు చేయాలి, ఎవరు చెప్తున్నారు చూడండి. దేవుడు చెప్తున్నాడు చూడండి. వారు తుమ్మకరతో ఒక మందసం చేయాలి. దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపల వెలుపల దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. ఇక్కడ మీరు గమనించండి, మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు అంటే మందసాన్ని తయారు చేయమన్నాడు. అమ్మ, ఏమిటి తయారు చేయమన్నాడు? మందసము అంటే ఏంటి? ఇప్పుడు దేవాలయాన్ని చూపించేశాడు కదా పరలోకం కొండ మీద దేవుడు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో కూడా ఎవరు చూపిస్తున్నారు? దేవుడే చూపించాలి. ఆయనే నిర్మాణకుడు గనక, ఆయనే సృష్టికర్త గనక, ఆయనే ఇంజనీర్ గనక ఎలా తయారు చేయమంటే అలా తయారు చేయాలి. అంతే కదమ్మా. మన ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా దేవుడు ఎలా చెబితే అలా బ్రతకాలి. దీని నమూనా నేను గమనిస్తుంది. ఇక్కడ ఏంటంటే దేవుడు ఇలా చేయమన్నాడు అనుకో మందసాన్ని. ఇది టేబుల్ కదమ్మా, ఇది టీవీ టేబుల్. దీని మాదిరే చేయమన్నాడు, ఇన్ని కొలతలే చేయమన్నాడు. ఎంత చేయమన్నాడు అమ్మ కొలత? అక్కడ చూడండి, 2. పొడుగు ఎంత ఉండాలా? జైసాలే, పొడుగు ఎంత ఉండాలా? 2 మూరలన్నర. వెడల్పు ఎంత ఉండాలా? 1 మూరెడున్నర. దాని ఎత్తు ఎంత ఉండాలా? 3.5. ఇలాగే చేయమన్నాడు దేవుడు. లేదు, నా ఇష్టపక్షలు చేస్తా అంటే ఎట్లయితుంది? 2 మూరెలన్నర పొడుగు చేయమంటే నేను 3.5 పెడతా, నేను 4.5 పెడతా, నేను 5 పెడతా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథములో దేవుడు ఎలా బ్రతకమని, ఎలా జీవించమని దేవుడు మనతో చెప్పాడో అలాగ జీవిస్తేనే, అలా బ్రతికితేనే మనం పరలోకానికి పోతాము. నేను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మోషేతో 2.5 మూరలు తయారు చేయమంటే లేదు, నేను 5 మూరలు తయారు చేస్తా, లేదు నేను 10 మూరలు తయారు చేస్తా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ప్రతి ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేయాలి అని దేవుడు చెప్తే బైబిల్లో, పాపము చేయకుండా లోకానుసారంగా జీవించకుండా దేవుని కోసం బ్రతకాలి, సువార్త ప్రకటించాలని బైబిల్లో చెబితే నేను రాను, నేను కుటుంబ ప్రార్థన చేసుకోను, నేను బైబిల్ చదవను, నేను దేవుని కోసం బ్రతకను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడా? ఎట్లా తీసుకెళ్తాడు? అంతెందుకండి, మనం వెళ్ళి ఏదైనా ఒక వస్తువును దీని మాదిరే తయారు చేయాలి అని ఒక కంసాలి వానికి కానీ, ఒక చెక్క పని వానికి కానీ, ఒక ఉమ్మరి వానికి కానీ ఇచ్చినప్పుడు దాని మాదిరి చేయకపోతే మనం తీసుకుంటామా? దాన్ని నువ్వే పెట్టుకుంటాం. నువ్వు పెట్టుకోప, నాకెందుకు?
మనమే ఒప్పుకోమే. దేవుడు ఎందుకు ఇంత జాగ్రత్త పడమని చెప్పాడు? 25వ అధ్యాయం 40వ వచనంలో, పరలోకమందున దేవాలయం రూపములోనే చేయుటకు జాగ్రత్త పడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ ప్రకారము దేవుడు బైబిల్లో చెప్పినట్లుగా జీవించటానికే జాగ్రత్త పడాలి. ఏ కొంచెము అటు ఇటు అయినా దేవుడు స్వర్గానికి మనల్ని తీసుకొని పోడు అనేది మీరు ఇందులో నుంచి నేర్చుకోవాలి. జాగ్రత్త పడాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు చూడండి. మరలా వేగంగా తీయాలి, చదవాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే దేవుని మందిరమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును, 1, 2 కాదు, మందసం చేసేటప్పుడైనా, ధూపపీఠిక చేసేటప్పుడైనా, దీపవృక్షం చేసేటప్పుడైనా, కర్ణాపీఠం చేసేటప్పుడైనా, కెరేబులను చేసేటప్పుడైనా, సముఖ బల్ల చేసేటప్పుడైనా, బలిపీఠం చేసేటప్పుడైనా, గంగాళమును చేసేటప్పుడైనా, ఆవరణం చేసేటప్పుడైనా, అతి పరిశుద్ధలం చేసేటప్పుడైనా, పరిశుద్ధ స్థలం చేసేటప్పుడైనా, ఆ మేకులు దేంతో కొట్టాలి, ఆ కర్ర మోసేదాన్ని దేంతో కొట్టాలి, ఇనుము కొట్ట మన దగ్గర, అది ఇది ఇత్తడి కొట్ట మన దగ్గర వెండి కొట్టకూడదు, వెండి కొట్ట మన దగ్గర ఇత్తడి కొట్టకూడదు, బంగారు కొట్ట మన దగ్గర ఇత్తడి కొట్టకూడదు, వెండి కొట్టకూడదు. దేవుడు ఏ మెజర్మెంట్తో ఎలా చెప్పాడో అలాగే చెయ్యాలి. చెయ్యకపోతే దేవుడు దాంట్లోకి దిగి రాడు. నువ్వు అలా బ్రతకకపోతే దేవుడు నీలోనికి దిగి రాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మరి మీ ఇష్టం. తర్వాత దేవుడు అస్సలు ఒప్పుకోడండి. రాజీ పడేవాడే కాడు దేవుడు. రాజీ నేను పడవచ్చు, మీరు పడవచ్చు. అమ్మ ఈ ఆదివారం నేను రాలేకపోతాను అని సారమ్మ అనొచ్చు, కానీ నేను రాజీ పడవచ్చు. ఈ ఆదివారం నేను రాలేకపోతానని మార్తమ్మ అనొచ్చు, లేకపోతే రేచలమ్మ అనొచ్చు. నేను రాజీ పడవచ్చు, కానీ దేవుడు రాజీ పడడు. నేను నెక్స్ట్ ఆదివారం చెప్పబోతున్నాను. ఆదివారమున ఆరాధనకు రానివారు అగ్నిగుండములో ప్రవేశిస్తారా? ఏం చెప్పండి మీరు? ఆదివారమున ఆరాధనకు రాలేని వారు లేదా రాకపోతే అగ్నిగుండములో ప్రవేశిస్తారా? ప్రశ్న. జవాబు బైబిల్లో స్పష్టంగా ఏం చెప్తుంది చెప్పండి? ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే అగ్నిగుండానికి పోతారన్నది బైబిల్లో. నేను చూపించబోతున్నా. నరకానికి ఖచ్చితంగా వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఆదివారమున ఆరాధనకి రానివాడు ఆత్మీయంగా మొట్టమొదటిగా చచ్చిపోయారు, దేవుని దృష్టిలో చచ్చిపోయారు. రెండవది, వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. అది నేను ఆదివారం చూపించబోతాను. ప్రభరాత్రి భోజనం ఉంది కదా, మీరు చూద్దరు. వెరీ గుడ్, పక్కన పెడతాం. దేవుడు 2.5 మూరలు అన్నాడు. 3.5 మూరలు పెట్టకూడదు, లేదా 1.5 మూర పెట్టకూడదు. దేవుడు ఏం చెబితే అదే చెయ్యాలి. అప్పుడే దేవుడు దిగి వస్తాడు. ఇది మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. ఇకపోతే 11వ వచనం చదవండి. 25:11 నిర్గమాకాండం. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. ఇప్పుడు ఎలా చెబుతున్నాడో, మందసం ఏమిటితో తయారు చేయాలి? తుమ్మకర్రతో. ఏమిటితో తయారు చేయాలమ్మా మందసము? మందసం అంటే ఏంది కాదమ్మా, అదొక పెట్టెలా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఒక పెట్టె మాదిరి ఉంటుంది. ఆ పెట్టెకు పైన మూత ఉంటుంది. ఆ పెట్టె లోపల కొన్ని వస్తువులు పెట్టింటాడు. ఏంటివి అవి? ధర్మశాస్త్రం అనే పుస్తకం, దేవుడు రాసిన 2 రాతి పలకలు, మన్నాతో కూడిన బంగారు గిన్నె, అహరోను చేతి కర్ర, దానిపైన డక్కన్ మూతి, ఇలా పైన ఉంది కదా, ఇది దీని మాదిరి మూతి, దానికి మూతి పెడితే దాన్ని కరుణాపీఠము అంటారు. పైన దాని మీద మూతి పెడితే ఏమంటారు?
ఫర్ ఎగ్జాంపుల్గా మనము లడ్డు పెట్టెలు చూసారా మీరు ఎట్లుంటాయో, ఇట్లా తీసి మనము దాంట్లో లడ్డు పెడతాం కదా, ఆ రకంగా ఆ పెట్టి ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. ఇది మందసం. ఆ పెట్టికి మనం ఇట్లా మూతి ఇట్లా తీసి ఇట్లా పైకెత్తి ఇట్లా వేస్తాం కదా, కానీ ఇది అట్లా కాదు. ఇది 4 వైపులు ఇట్లా కర్రలు ఉంటాయి, ఆ కర్రలతో పైకి లేస్తుంది అనమాట. ఇప్పుడు పై భాగం, అప్పుడు కింద డొల్ల ఉంటుంది, అందులో మనం ఏదైనా చేయబెట్టి దాంట్లో పెట్టేకి తీసుకునేకి ఉంటుంది. మరలా కర్రలతో కిందకి ఇది మూతి ఇట్లా పెట్టాల. ఇట్లా ఓపెన్ అవ్వదు, ఇట్లా ఓపెన్ అవ్వదు, మొత్తం ఈ పైన ఉండేదంతా ఇట్లా పైకి లేస్తుంది అనమాట. ఈ పైన ఉన్నది ఏదైతే ఉందో ఆ పైన భాగం చూడండి, ఇది కేవలం ఈ భాగం, దాని మీద పెడతారు, దాన్ని కరుణాపీఠం అంటారు. కింద ఉందంట డబ్బా అంతా కూడా ఏంటి, మందసం అయితే ఈ పైన పెట్టేదాన్ని కరుణాపీఠం అని అంటారు. ఈ కరుణాపీఠం మీద ఇక్కడొక దేవదూత, ఇక్కడ ఒక దేవదూత, వారి పేర్లు కెరేబులు. వాళ్ళకి రెక్కలు ఉంటాయి ఇట్లా, ఆ రెక్కలతో ఇలా ఒక దేవదూత ఇటు చూస్తూ ఉంటుంది, ఒక దేవదూత ఇటు చూస్తూ ఉంటుంది. అంటే ఈ 2 దేవదూతలు కరుణాపీఠం వైపు చూస్తూ ఉంటాయి, కరుణాపీఠం వైపు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మందసాన్ని దేంతో తయారు చేయాలి, కరుణాపీఠం దేంతో తయారు చేయాలి, తుమ్మకర్రతో చేయాలి. లేదు నేను తుమ్మకర్రతో చేయను, యాపకర్ర తీసుకుంటానంటే దేవుడు ఒప్పుకుంటాడా? అసలు దేవుడు దిగిరాడు దాంట్లోకి, చూసారా? లేదు నేను ఆదివారం ఆరాధించడానికి రాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఇవన్నీ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. అసలు దేవుడు ఆదివారం రోజునే ఎందుకు ఆరాధన చేయమన్నాడు అన్నది మీరు ఆదివారం చూడబోతున్నారు. ఆ దినముని ఆరాధనకు దేవుడు ఎందుకు ప్రతిష్ఠించాడు అన్నది మీరు ఆదివారం చూడబోతున్నారు. ఇకపోతే ఇక్కడ దేవుడు దేంతో కట్టమన్నాడమ్మా, మళ్ళీ చెప్పండి. తుమ్మకర్రే తీసుకోమన్నాడు. ఇప్పుడు తుమ్మకర్రతో మందసం చేసినప్పుడు ఎందుకు తుమ్మకర్ర తీసుకోమన్నాడు చెప్పండి. తుమ్మకర్ర అనేది మనకు విశ్రాంతినిస్తుందా? తుమ్మ చెట్టు కింద ఎవరైనా విశ్రాంతి తీసుకుంటారా? పడుకుంటారా? పడుకుంటే ఏమవుతుంది, కూర్చుంటే ఏమవుతుంది, మొత్తం ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆనుకుంటే ఏమవుతుంది, ఈపు అంతా గుచ్చుకుంటాయి. ఇది దానికి కరకు ఉంటుంది, అంతా మంకు ఉంటుంది, దానికంతా బంకు. సరే తుమ్మకర్ర కింద కూర్చుంటే నీడ వస్తుందా? నీడ రాదు తుమ్మకర్ర కింద, ఇంతే ఆకులు ఉంటాయి కదా అవి, కనుక నీడ రాదు. తుమ్మకర్ర కింద నీడ దొరకదు. కనుక తుమ్మకర్ర కింద ఎవడు విశ్రాంతి తీసుకోడు అంటే ఆ తుమ్మకర్ర నేను నువ్వు మనల్ని పోల్చుతుంది. అది తుమ్మకర్ర ఏమిటిదంటే ఎన్నిక లేనిది. మనం కూడా ఎవరు? ఆ తుమ్మకర్ర లాంటి వాళ్ళమే, ఎన్నిక లేని వారం. మనము తుమ్మకర్ర ఏ రకంగా అయితే హాని చేస్తుందో దాని దగ్గరికి వెళ్తే మనం కూడా హాని చేసేవాళ్ళమే. తుమ్మక చెట్టుకు వెళ్ళి మనం కొట్టాలన్నప్పుడైనా ముళ్ళు గుచ్చుకుంటాయి, కానీ కాలంలో ఏదో కింద పడిన ముళ్ళైనా గుచ్చుకుంటాయి, హాని చేస్తుంది అది. మనం కూడా ఎవరు? ఎదుటి వారికి హాని చేసేవారమే కానీ మేలు చేసేవాళ్ళం కాదు. ఎన్నిక లేనిది తుమ్మకర్ర, హాని చేసేది తుమ్మకర్ర, నీడ ఇవ్వనిది తుమ్మకర్ర, ఎవరికి కూడా విశ్రాంతి ఇవ్వనిది తుమ్మకర్ర. ఇప్పుడు ఆ తుమ్మకర్రని దేవుడు ఏం చేయమన్నాడు? ఎన్నిక లేని దాన్ని తీసుకొని ఎన్నిక గల దానిగా చేసేదే దేవుని యొక్క శక్తి. దేవుడు ఎవరిని తీసుకుంటాడు? చేతైనోని తీసుకొని పని చేయించుకుంటే కాదు, చేతగానోని తీసుకొని పని చేయించడమే జరగాలి ఇక్కడ. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి డైరెక్ట్గా. చూడండి, ఏమన్నా జ్ఞానం ఉందా మనకి? ఘనత ఉందా మనకి? గొప్ప వంశమా? పిలువబడలేదు కానీ అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారం మనం ఎన్నిక లేని వారం మనం అని రాయబడి చూడండి ఇక్కడ. అవునా లేదా? తుమ్మకర్ర నిజంగా చెప్పాలంటే అన్నీ అనుకుంటే దేవదారు చెట్టు, తర్వాత
యాప చెట్టు ఇవన్నీ అనుకుంటే ఇప్పుడు దేవుడు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు, మోషేతో చెప్తూ ఉంటాడు, యాప చెట్టు నన్నే తీసుకుంటాడు అనుకుంటుంటుంది, దేవదారు మానం నన్ను తీసుకుంటాడు అనుకుంటుంటుంది, చింత చెట్టు నన్ను తీసుకుంటాడు అనుకుంటుంటుంది. కానీ అవన్నిటిని దాటి వెళ్ళిపోయి మోషే తుమ్మ చెట్టును కొడుతున్నాడు. ఇవి ఎన్నిక గలవి, కానీ దేవుడు ఎన్నికలైన దాన్ని తీసుకొని చేతగాని దాన్ని తీసుకొని చేత తయారు చేస్తాడు. పనికి మానిన వాడిని తీసుకొని పనికొచ్చేలాగా తయారు చేస్తాడు దేవుడు. మనమంతా పనికొచ్చేవాళ్ళమా పనికిరానమ్మా? చెప్పండమ్మా. దేవుని కోసం బ్రతకగలమా మనము? బతకలేము. బ్రతకలేని మనల్ని తీసుకొని దేవుని కోసం బ్రతికేటట్టుగా తయారు చేసుకుంటాడు. తుమ్మకర్ర తీసుకోమన్నాడు. ఆ తుమ్మకర్రతో ఏం చేయాలి? ఇప్పుడు మందసం అని పెట్టిన తయారు చేయాలి. సరే, ఆ తుమ్మకర్ర తీసుకొని ఆ తుమ్మకర్ర కనబడకుండా లోపల బయట దానికి ఏమేయాలి? బంగారు రేకు. ఏమేయాలమ్మా? కర్రకు మీరు చూసారా పైన తొడుగు బంగారు తొడుగేస్తారు, అర్థమైందా? కనుక ఇప్పుడు ఆ మందసానికి ఏమేమన్నాడు అంటే బంగారు రేకును తొడగమన్నాడు. అంటే బయట వైపున లోపల వైపున ఇప్పుడు ఏం కనబడకూడదు? కర్ర కనబడకూడదు. తుమ్మకర్ర బయటికి కనబడకూడదు అసలు. అంటే పనికి రాని తుమ్మకర్రకు ఇప్పుడు బంగారు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు. బంగారు ఎవరు? క్రీస్తు, దేవుని ఆత్మ. ఇప్పుడు నీవు మనిషివి, నీవు కనబడకుండా నీవు ఏం ధరించుకోవాలి? ఇప్పుడు తుమ్మకర్ర ఏం ధరించుకుంది? తుమ్మకర్ర కనబడుతుందా? బంగారం కనబడుతుందా? ఇప్పుడు నీవు మనిషివి, నీవు తుమ్మకర్రవి, నువ్వు కనబడకుండా ఏం ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. ధరించుకున్నామా? ఎప్పుడైతే క్రీస్తును ధరించుకుంటావో నీకు విలువ. ఎప్పుడైతే ఈ తుమ్మకర్ర బంగారమును ధరించుకుంటాదో అప్పుడు మాత్రమే ఇది దేవుని మందిరంలోనికి తీసుకోబడుతుంది. నువ్వు క్రీస్తును ధరించుకోకుండా ఉంటే నీవు దేవుని మందిరం అనే ఆత్మ సంబంధమైన సంఘం అనే మందిరంలోనికి నువ్వు వెళ్ళలేవు, బయటే ఉన్నావు. బంగారం అంటే క్రీస్తుకు, ఘనతకు, దైవత్వానికి సూచన బంగారం. ఇప్పుడు ఏం ధరించుకోవాలమ్మా? మందసము లోపల బయట ఏ మాత్రం కూడా కొంచెం డ్రాప్ కూడా ఏం కనపడకూడదు, బయటికి చుక్క కూడా తుమ్మ కర్ర కనపడకూడదు. నీలో నాలో ఏ మాత్రం కూడా ఎవరు కనబడకూడదు? రోమపత్రిక 14 రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ అధ్యాయం అనుకుంటా, 11వ వచనం నుంచి చదువుదాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనది ఇప్పటి నుండి ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా, రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను ఏం వదిలేయాలా? అంధకారం అంటే చీకటి, పాపము, తుమ్మకర్ర బుద్ధి, మానవ బుద్ధి. అంధకార క్రియలను విసర్జించి అంటే వదిలేసి తేజస్సంబంధమైన యుద్ధోపకరములు ధరించుకుందుము. ఏం ధరించుకోవాలి? వెలుగు సంబంధమైన. తేజస్సు అంటే అర్థమేందో తెలుసా? దేవుడు అని అర్థం. దేవుని ధరించుకోవాలి, దేవుని క్రియలను ధరించుకోవాలి అని అర్థం. తేజస్సు అంటే దేవుడు అని అర్థం. దేవుడు అనే పదానికి తేజస్సు అని అర్థం, వెలుగు అని అర్థం. ఇప్పుడు ఏం ధరించుకోవాలి మనము? వెలుగు సంబంధమైన యుద్ధోపకరములు అంటే దేవుని యొక్క గుణలక్షణాలను ధరించుకోవాలి. దేవుని యొక్క గుణలక్షణాలను ధరించుకోవాలి. అమ్మ ఏం ధరించుకోవాలి? దేవుని యొక్క గుణలక్షణాలను ధరించుకోవాలి. రైట్, చదవండి అమ్మా. అల్లరితో కూడిన ఆటలు పాటలైనా, మత్తుతో ఉండడమైనా, కామ విలాసములనైనా
పోకిరి శ్రేష్టలైన లేక కలహముండరాదు, మత్సరముండరాదు, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును తేజో సంబంధమైన కరణములు ధరించుకుందామంటే ఎవరిని ధరించుకోవాలని అర్థము? క్రీస్తు ఎవరు? దేవుడు. అంటే క్రీస్తు యొక్క గుణలక్షణాలు క్రీస్తు ధరించుకోవడం అంటే యేసుక్రీస్తు ధరించుకోవడం అని కాదు. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అలా జీవించడమే క్రీస్తుని ధరించుకోవటం. ఇప్పుడు బయటికి ఎవరు కనబడాలి చెప్పమ్మా? శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే తుమ్మకర్ర శరీరం ఏంటి? ఈ తుమ్మకర్ర మీద ఎవరు ధరించుకోవాలి? యేసుక్రీస్తు. శరీరం అనే తుమ్మకర్ర మీద ఎవరు ధరించుకోవాలి? యేసుక్రీస్తు కనబడుతున్నాడా మన జీవితంలో, మన ఉద్యోగం చేసే దగ్గర, మన ఇంట్లో, మన పనిలో, మనం నడిచే దగ్గర, మన మందిరములో, మనం ప్రతి చోట యేసుక్రీస్తు కనబడుతున్నాడా? లేకపోతే అక్కడక్కడ ఏమైనా మనిషి కనబడుతున్నాడా? చెప్పండి. ఎక్కడైనా కొంచెం కూడా మనిషి కనబడితే, తుమ్మకర్ర బయటికి కనబడితే రిజెక్ట్ అవుతుంది. అమ్మ, తుమ్మకర్ర కనబడితే మందిరములోనికి వెళ్ళడానికి అది రిజెక్ట్ అవుతుంది, అంటే పాస్ అవ్వదు. కొంచెం ఇట్లా ఇప్పుడు టవల్ తీసాం కదమ్మా, టవల్ వేసాం కదా, ఇదంతా బంగారం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఈ చెక్క కనబడుతుందా? చెక్క కనబడుతుందా? ఇట్లా చెక్క కనబడుతుంది కదా, ఈ చెక్క కనబడుతుందా? టవల్ అడ్డం ఉంది కనుక కనపడడం లేదు. ఇప్పుడు బంగారు ఇదంతా వేయలేదు, ఇదంతా తుమ్మకర్ర అలాగే ఉంది. అంతా వేసారు కానీ ఇది రవ్వంత వేయలేదు. అప్పుడు దీన్ని తీసుకుపోయి లోపల పెడితే దేవుని మందిరంలో దేవుడు దిగొస్తాడా? ఎందుకు దిగిరాడు? మొత్తం వేయలేదు కదా, ఈ రవ్వంత ఏమవుతుందిలే, ఇది రవ్వంత ఏమవుతుంది? ఒప్పుకోడు దేవుడు. అది రవ్వంత కూడా నువ్వు తప్పనిసరిగా వేయాల్సిందే. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? మొత్తం నీ శరీరం అంతా దేవుని కోసం బ్రతుకుతున్నా, ఈ కన్ను ఒకటి ఉంది చూడండి, కన్ను, కుడి కన్ను మొత్తం దేవుని కోసం బ్రతుకుతుందండి. అంతా కప్పేశావు బంగారుతో, తుమ్మకర్రని. ఈ కన్ను మాత్రం ఏం చేయలేదు నువ్వు? తుమ్మకర్రలతో కప్పలేదు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆ కన్నును బట్టి నరకంకి వెళ్ళిపోతావు అన్నాడు. అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఈ కన్నును ఏం చేయాలి? యేసయ్యను ధరించాలి. ఈ కన్నుని ఏం చేయాలి? తేజో సంబంధమైన గుణలక్షణాలు ఈ కంటికి రావాలి. ఈ కంటికి వచ్చినాయి, శరీరానికి అంతా వచ్చింది. కానీ ఈ ఒక్క కన్నుకు రానందున ఈ కన్ను వల్ల మొత్తం నరకానికి వెళ్ళిపోతుంది ఆత్మ. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికేయి అన్నాడంటే అర్థం ఏంటి? ఆ ప్లేస్ని కప్పేయి, క్రీస్తులో కప్పేయి. అది కూడా క్రీస్తులోనికి వచ్చేటట్టు తయారు చేసుకో. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికేయి అంటే అర్థం ఏంటి? దాన్ని కూడా క్రీస్తులోనికి వచ్చేటట్టుగా కప్పేయి. ఇదొక్కటే మానవ స్వభావంలో ఉంది, మిగతాదంతా కూడా దైవ స్వభావంలోకి మారిపోయింది. దీన్ని కూడా మార్చుకో. నరికేయి అంటే అర్థం ఏంటంటే లోకమును నరికేయి అని అర్థం. లోకానుసారంగా నీ చెయ్యి జీవించకుండా ఆ లోకం అనే దాన్ని నరికేసుకో, చెయ్యిని దేవునిలోకి తీసుకొచ్చుకో. కుడికాలు నిన్ను అభ్యంతరపరిచినేడలా దేవునిలో బ్రతకకుండా శరీరం అంతా కూడా దేవుని కోసం బ్రతుకుతుంది, కానీ ఈ కుడికాలు మాత్రం దేవుని కోసం బ్రతకడం లేదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఈ కాలుని నరికి అంటే అర్థం ఏంటి? ఈ కాలు పాపం వైపు వెళ్తుంది కనుక ఆ పాపము చేయకుండా దేవునిలోనికి అడుగేయి. అంటే పూర్తిగా శరీరంలో ఒక వెంట్రుకంతా కూడా దేవునికి విరోధంగా నడిస్తే నరకమా పరలోకమా? మీరే ఆలోచన చేయాలి. అంతే. దేవుడు రాజీ పడడని చెప్తున్నాను చూడండి. మళ్ళీ నేను ఇది చాలా గొప్ప అవకాశం అండి. పరలోకం అంటే అందరికీ దొరికేది కాదు. తలకిందు తపస్సులు 1000 ఏళ్ళు చేసినా, 1,000,000 సంవత్సరాలు చేసినా పరలోకం ఏ వ్యక్తికి దొరకదు. ఉదయం సాయంత్రం 8 గంటలకు పోతారు ఆదర్శం గుళ్ళోకి, భజన చేస్తూనే 11కో 12కో వస్తారు. వాళ్ళు అలా వాళ్ళకి 1,00,000 సంవత్సరాలు దేవుడు ఇచ్చినా 24 గంటలు భజన చేసినా వారు పరలోకానికి వెళ్ళరు.
మనకు దేవుడు ఉచితంగా కృప ఇచ్చాడు. మనకిచ్చింది దేవుడు కృప. దేవుడే మనకిచ్చాడు కృప. సొంత జ్ఞానముతో సొంత ఆలోచనలతో ఏ వ్యక్తి కూడా పాపాలు క్షమించబడవు. దేవుడు కృప చూపించాలి, దయ చూపించాలి. అది మన వల్ల కాదు. కానప్పుడు హెల్ప్ చేయాలి ఒక ఆయన. ఏం చేయాలి? దేవుడే సహాయం చేయాలి. ఆ దేవుడు మనకు సహాయం చేశాడు. మనం ఒక్కటే పరలోకానికి పోతాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత భజన చేసినా, వాళ్ళు 24 గంటలు చేసినా వారు అడుగు కూడా పెట్టలేరు స్వర్గలోకంలోకి. ఎందుకంటే వారు శరీర క్రియలు చేస్తున్నారు, కానీ మనసు చెడిపోయి ఉంది లోపల. వాళ్ళు అలా భజన చేస్తారు, ఇటుకు వచ్చి బూతులు మాట్లాడతారు. ఆడ భజన చేస్తారు, ఇటుకు వచ్చి పాపాలు చేస్తారు. అవునా లేదా? అది మనసు చెడిపోకూడదు. మనసు బాగుపడాలి. ఇప్పుడు ఏమవ్వాలి? మనస్సాక్షి మారాలి. ఏం మారాలమ్మా? మన అంశం అదే 3 వారాల నుంచి. మనస్సాక్షి శుద్ధి అవ్వాలి. మనిషి శరీరం శుద్ధి అవ్వకూడదు. ఎర్రగా ఉన్నాడప్ప చేశాలి, మంచి పిల్లడు, మంచి పిల్లడే శరీరానుసారంగా, కానీ హృదయం ఎలా ఉందో ఎవరికి తెలుసు? ఆ హృదయాన్ని చూసేది ఎవరు? నువ్వు ఎర్రగున్నావా, కర్రిగున్నావా, తెల్లగున్నావా, నల్లగున్నావా, పొట్టిగున్నావా, అంధకారంగా ఉన్నావా, గుడ్డివాడువా, కుంటివాడువా, అవన్నీ దేవుడు చూడ్డు. దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు. ఎందుకంటే ఆ మనసు ఎలా ఉండాలి? శుద్ధిపరచబడి ఉండాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఇక్కడే ఉన్నారా? దేవుడు చెబుతాడు. పైన చూద్దామ్మా, 9వ వచనం, 9:9. పాత నిబంధన కాలంలో ఆ భక్తి మనిషి యొక్క మనస్సాక్షిని ఏం చేయలేకపోతుందంట? సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోతూ ఉంది. వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, వాళ్ళు భజనలు చేస్తున్నారు, వాళ్ళు గొప్ప గొప్పగా చేస్తున్నారు పాత నిబంధనలో, కానీ వారి మనస్సాక్షి ఏం కావడం లేదు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చేదాకా వాళ్ళ మనస్సు ఎలా ఉందట? శుద్ధి చేయబడం లేదు, సంపూర్ణంగా అవడం లేదు. 14. అది పాత నిబంధన కాలంలో ఉన్నవారు భక్తులు కానీ, భక్తి కానీ, ఆచారాలు కానీ, ఆజ్ఞలు కానీ మనిషి మనస్సాక్షిని ఏం చేయలేకపోతున్నాయి. మరి అలాంటప్పుడు దేవుని కలిగి ఉన్న ప్రజలకే లేకపోతే ఇప్పుడు వీళ్ళకంతా అవుతుందా? పాత నిబంధనలో దేవుడు ఉన్నాడు కదమ్మా, వాళ్ళకే లేదంటే ఛాన్సు. వీళ్ళకి అవుతుంది ఎప్పుడు? వీళ్ళు ఎన్ని పనులు చేస్తే ఏం లాభం? వీళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే ఏం లాభం? చెప్పండి మీరే. నేనేం చెప్పడం లేదు కదా, బైబిల్ చెప్తుంది కదా. మరి ఎట్లయితుందంటే క్రీస్తు రక్తంలోనే ఉందంటది. ఎక్కడుంది? యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తేనే, యేసుక్రీస్తు రక్తముని మనం నమ్మితేనే మనిషి యొక్క హృదయం అనే మనస్సు శుద్ధి చేయబడుతుంది. అంతవరకు ఏ మాత్రం కూడా మనిషి మనస్సాక్షి శుద్ధి చేయబడదు. మనస్సాక్షి మారదు. మనస్సాక్షి మారదు. ఎక్కడికి రావాలి? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఏం చేస్తుందట? ఏం చేస్తుందంటమ్మా? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని రాయబడించండి. కనుక మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఇప్పుడు ఏం చేయబడాలి? అది మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఆ మనస్సాక్షి ఎలాంటిది? అది యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే శుద్ధి చేయబడుతుంది. మిగిలిన దేంట్లో కూడా ఏం కాదు, అది శుద్ధి చేయబడదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషి ఏది మారాలి? అందుకే మారు మనసు పొందుకోండి, అందుకే మారు మనసు పొందుకోండి అంటాడు ఆయన. ఏమంటాడు? మారు మనసు అని ఎందుకంటాడు? బాప్తిసం ఇచ్చే యోహాను ఏం పొందుకున్నాడు? ఆల్రెడీ వాళ్ళు బైబిల్ కలిగిన వాళ్ళని ఎందుకు మారు మనసు పొందుకోమంటున్నాడు? అవునా లేదా? ఆల్రెడీ యూదులు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు? 39 పుస్తకాలు కలిగిన వారే కదా, దేవుని కలిగిన వారే కదా. వారిని ఎందుకు మారు మనసు పొందుకోమంటున్నాడు? మరలా అసలైంది అది కాదు, అసలైంది క్రీస్తులో ఉంది. అది
అలా మారు మనసు పొందుకోమంటూ ఏమంటాడు, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు నేను ఇప్పటికైనా పాత్రను గాను, ఆయన చేతిలో ఉంది, కళ్ళమును బాగా శుభ్రం చేసి పొట్టును ఒక దగ్గర విత్తనాన్ని ఒక దగ్గర వేసే అధికారం కలిగి ఆయన ఉన్నాడు అని చెప్పాడు. పొట్టును అగ్నికి పడేస్తాడు అని చెప్పాడు. అవునా లేదా? అంటే క్రీస్తును పరిచయం చేస్తున్నాడు. క్రీస్తులోనే మీకు మారు మనసు ఉంది, క్రీస్తులోనే మీ మనస్సు మారుతుంది, క్రీస్తులోనే మీరు నిజంగా దేవుని కోసం జీవించే తత్వం మీలోకి వస్తుంది, మీ మనస్సు శుద్ధి అయి మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్పాడు. కనుక ఇక్కడ మనం ఇంతవరకు ఆలోచించే దాన్ని బట్టి గమనిస్తే మరలా తుమ్మకర దగ్గరకు వద్దాం. 25వ అధ్యాయం ముగించబోతున్నాను నేను, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా విందాం. 10వ వచనం చదువుదాం. 25వ అధ్యాయం చదవడమ్మా. వారు తుమ్మకరతో ఒక మందసం చేయాలి, దాని పొడుగు కొంచెం పెంచుదామా, ఒప్పుకుంటాడా? దాని ఎడల్పు కొంచెం తగ్గిద్దామా, ఒప్పుకుంటాడా? దాని ఎత్తు 3.5 తగ్గిద్దామా, ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు మా దేవుడు. ఇక్కడ రాజీ పడని దేవుడు. పైగా ముందే అన్నాడు, జాగ్రత్త పడాలా, నీ ఇష్టం, జాగ్రత్త మళ్ళా మోసే అన్నాడు దేవుడు. అమ్మ మోసే ఒక చిన్న మాట అన్నందుకు, మోసే ఒక మాట సరిగ్గా విననందుకే దేవుడు ఏం చేశాడు? మోసేని ఏమన్నాడమ్మా మోసేతో దేవుడు? ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఏమన్నాడు? అది నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఆల్రెడీ మోసే ఇంతకుముందు ఒకసారి కొట్టాడు కనుక మరలా కొడితేనే వస్తాయేమోనని ఈయన ఏమన్నాడు? సరిగ్గా వినలేదు. చూడండి, సరిగ్గా వినకపోతే వచ్చే ప్రాబ్లం అదే. అందుకే గ్రహించకపోతే మీ లోపల ఉన్న వాక్యమును ఎవరు ఎత్తుకుపోతారు? అందుకే సరిగ్గా వినాలి వాక్యం. అందుకే వినుటకు వేగిరపడం అంటుంది యాకోబు. మనం వాక్యం వినేటప్పుడు కూడా అస్సలు వినం. ఎక్కడ పిల్లలకల్లి, వాళ్ళకల్లి, వీళ్ళకల్లి. అదే మన నిర్లక్ష్యత. నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతకాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఈ చెవులతో ఎక్కడ పరిగెత్తుకుపోతున్నా వాక్యాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటావు. ఒక్క చిన్న వాక్యం కూడా తప్పిపోకుండా చూసుకుంటాం. బాత్రూమ్లు తిరుగుతూ ఉంటాం, బయట తిరుగుతూ ఉంటాం. ఎన్ని వాక్యాలు నీ చెవులోంచి బయటికి వెళ్ళిపోతుంటాయో. సరిగ్గా ఒక చిన్న మాట సరిగ్గా వినకపోవడం వల్ల లేదా నిర్లక్ష్యపరచడం వల్ల ఎంత పెద్ద తప్పిదం జరిగిందో చూడమ్మా. అంతకుముందు కొట్టాడు కనుక ఇప్పుడు కూడా దేవుడు కొట్టాడు అనుకున్నాడు, కొట్టుమన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నది అత కాదు, బండతో మాట్లాడు నిలిస్తుంది అన్నాడు. పోయి ఏం చేశాడు? దబా దబా అని 2 సార్లు కొట్టాడు. నీళ్ళేం వచ్చాయి. వచ్చిన తర్వాత పక్కకు పిలిచి ఏమన్నాడు దేవుడు? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అన్నాడు. చూసారా? ఎవరితో? అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కలగబో బహుమతి కొరకు సమస్తాన్ని వదులుకొని వచ్చినంతో. మీరేం వదులుకొని వచ్చారు? నేనేం వదులుకొని వచ్చాను? చెప్పండి, మీరేం వదులుకొని వచ్చారు? ఏం వదులుకుంటున్నాం మనం దేవుడి కోసం? ఆయన ₹1 ఆశించలేదండి 40 సంవత్సరాలు. తెలుసా? ₹1 ఎక్కడ సంపాదించాడా? ఆ 40 సంవత్సరాల్లో అరణ్యంలో తిరిగాడు కదా, ఎక్కడైనా ₹1 కోసం చూశాడా? ఒక బంగారు బిల్లకన్నా చూశాడా? ఇండ్ల కోసం చూశాడా? ఆస్తుల కోసం పరిగెత్తాడా? లేదే. ఏం సంపాదించుకుంటాడు? సంపాదించుకోవడానికి ఏంది? వాళ్ళు అరణ్యంలో నడుస్తున్నారు, వేరే దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు. ఈ 40 సంవత్సరాలు హింసలు, బాధలు, కష్టాలు ఉమ్మించుకున్నాడు. తూ అన్నారు, కొట్టేకొచ్చారు, రాళ్లతో చంపడానికి వచ్చారు, అతని మీద కుట్రలు చేశారు, సనిగారు, నువ్వు మాకు వద్దన్నారు, విరోధంగా నాయకులను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నిసార్లు వ్యతిరేకంగా తిరిగారంటే అతని మీద. అన్నీ సహించినా కూడా ఒక్క మాట సరిగ్గా వినలేదు. ఏంటి? మాట్లాడు నిలుస్తుంది, కానీ ఈయన కొట్టేశాడు. పాపం సరిగ్గా వినలేదేమో అనుకోవచ్చు కదా దేవుడు. అస్సలు దేవుడు రాజీ పడని చెప్పాను కదా. ఆ చిన్నదానికే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నీవును మీ అన్నను వెళ్ళరు అనేసాడు. అయిపోయింది. ఎంత పెద్ద శిక్ష చూడు. దాన్ని చూస్తారే తప్ప వాగ్దాన దేశంలో మీరు ప్రవేశించరు అన్నాడు. కరెక్ట్గా బార్డర్కి వెళ్ళిన తర్వాత 120 సంవత్సరాలు ఆయనకు అక్కడే చచ్చిపోయాడు. దేవుడు అడుగు పెట్టినవాడు కదా, ముందే చంపేశాడు. అది ఒకవేళ అక్కడ తప్పిదం చేయకపోయి ఉంటే పాలు తేనె ప్రవహించు దేశంలోకి వెళ్ళి హాయిగా కొన్ని రోజులు బతికేవాడు. కనుక మనం ఎంత జాగ్రత్త పడాలో, ఎంత జాగ్రత్త ఉండాలో గమనించండి.
మాయలో పడిపోతుంది క్రైస్తవ్యము, మోసములో పడిపోతున్నారు సంఘము. ఇది అర్థం కావడం లేదు. కాసేపు వాక్యం విన్నప్పుడు మాత్రమే, తర్వాత ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాము. మనం నిజంగా స్వర్గలోకాన్ని తప్పించుకుంటాము, శాశ్వతంగా మండే గుండానికి వెళ్ళిపోతారు అని నేను హెచ్చరిస్తున్నాను. ఇది అర్థం కావడం లేదు. తమ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఒక్కసారి చిన్న ప్రమాదం జరిగిన, యాక్సిడెంట్ జరిగిన, ప్రాణం పోతే ఏమవుతుంది? తన ప్రాణమును కాపాడు కొనువాడు దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు యేసయ్య. నా నిమిత్తం ప్రాణాన్ని పెట్టేవాడు దాన్ని రక్షించుకుంటాడు, దక్కించుకుంటాడు, కాపాడుకుంటాడు అన్నాడు యేసయ్య. అసలు మనం బ్రతకాల్సిందే దేవుని కోసం. మనం ఏ పని చేస్తున్నా, ఏ కార్యాలు చేస్తున్నా మన ఆలోచన, మన మనస్సు ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని ప్రకారము, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. తుమ్మకర్ర దగ్గరకు వస్తాం, అయిపోయింది, ముగించేస్తున్నాను నేను. తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి. దాని పొడుగు ఇంత, దాని ఎడల్పు ఇంత, దాని ఎత్తు ఇంత. ఓకే, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. నేను పొదిగించను అన్నావు అనుకో, దేవుడు ఒప్పుకుంటాడా? బంగారుది ఎందుకయ్యా, నేను వెండిది వేస్తాను అన్నామంటే ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. లోపల వెలుపల దానికి పొదిగింపాలి. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. అంటే మనిషి బయట మారాలి, మనిషి లోపల మారాలి. బయట క్రీస్తును చూపించాలి, లోపల క్రీస్తును చూపించాలి. బంగారు లోపల వైపున ఉండాలి, బంగారు రేకు బయట వైపున ఉండాలి. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఉంగరాలు కూడా బంగారువే. కర్రలు కూడా బంగారు రేకులు పొదిగించాలి. కర్ర బయట కనపడకూడదు. ఎప్పుడు అందులోనే ఉండాలి. ఎప్పుడు తీయకూడదు ఆ కర్రలు. ఆ మందసనములో దేవుడిచ్చే శాసనాలు, పలకలు ఉన్నాయి కదా, అందులో ఉంచాలి. ఇప్పుడు ఏం చేయాలి? పైన మేలిమి బంగారం అంటే 24 క్యారెట్స్ అంటారు కదా, 24 క్యారెట్ మేలిమి బంగారం. కల్తీ ఉండకూడదు. కొంచెం రాగి కలుపుతా, కొంచెం ఇత్తడి కలుపుతా, ఇదేమి ఉండకూడదు. మేలిమి బంగారంతోనే. అలాగే మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు కొంచెం లోకం కలుపుతా, కొంచెం అది కలుపుతా, ఒప్పుకోడు దేవుడు. అవిశ్వాసితో విశ్వాసికి జోడు ఎక్కడా అంటే ఇప్పుడు బైబిల్లో అస్సలు ఇంక లోకమే కలపకూడదు. నువ్వు మేలిమి బంగారంగా మారాలి. నువ్వు ఇప్పుడు మేలిమి బంగారంలో కల్తీ ఉండదంట తెలుసా? ఆ బంగారు ఎలా పడితే అలా వంగుతుంది. ఎందుకంటే దానికి ఇంకొక లోహం అనేది కలపరు. అందుకే మేలిమి బంగారం అంటే నీవు నిజంగా దేవుని కోసము మేలిమి బంగారంగా ఉన్నావనుకో, నువ్వు మేలిమి బంగారంగా ఉన్నావనుకో, నువ్వు దేవుని విషయంలో ఎలా పడితే లోపడతావు. లేకపోతే దేవునికి లోబడ్డు. బంగారం ఎలా లోబడుతుంది? ఎలా బెండ్ చేసినా అలా మేలిమి బంగారం బెండ్ అవుతుంది. మనిషి కూడా దేవుడు ఏం చెప్తే, ఎలా చెప్తే అలా బెండ్ అవుతాడు. ఎప్పుడు? నువ్వు మేలిమి బంగారంలాగా ఉంటే. కొంచెం లోకం కలిస్తే బెండుగాడు, విధేయత చూపించడు, నా ఇష్టం అంటాడు వీడు. అది మనిషి స్వభావం. దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 1.5 మూర, మరియు 2 బంగారు కెరూబులను చేయాలి. ఏమిటితో చేయాలి? కెరూబులు అయితే పూర్తిగా బంగారుతోనే చేయాలి. ఇంకా చెక్క లేదు, తుమ్మకర లేదు, పూర్తిగా బంగారుతోనే చేయాలి కెరూబులు అనే దేవదూతల్ని. నేను బంగారుతో చేయను, ఎత్తు చేస్తానని దేవుడు ఒప్పుకుంటాడా? అది కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిసి పనిగా చేయాలి. ఈ కొనకు 1 కెరూబు, ఆ కొనకు 1 కెరూబు చేయాలి. కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయాలి. అంటే ఈ కరుణాపీఠం మీద ఇలా అతుక్కునేటట్టుగా. ఏకాండము అంటే అర్థం ఏంటంటే ఆ కరుణాపీఠముతోనే కలిపి, జాయింట్ అని అర్థం. దానికి అలా అతికిచ్చేసేయాలి.
ఆ కెరేబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా, ఆ కెరేబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరేబులు ముఖములు కరుణాపీఠము తట్టు ఎక్కడ చూడాలి అవి? ఎందుకు కరుణాపీఠము చుట్టూ చూడాలా? అసలు కరుణాపీఠం అంటే ఏంటి అర్థము? మా కరుణాపీఠం, పీఠం అంటే ఏం చెప్పండి? దేవుడు కూర్చునే సింహాసనం. పీఠం, చైర్, ఇంగ్లీష్లో చైర్ అంటారు. దీని పీఠం ఇదేంది? ఇది తెలుగులో ఏమంటారు చెప్పండి? దీన్ని మనకు రావు సరిగ్గా. కుర్చీ కూడా తెలుగు కాదమ్మా, హిందీ హిందీ అది. దీన్ని పీఠము అంటారు. చూసారా, అన్నం తినేటప్పుడు పీఠాలు వేస్తుంటారు ఇంతకుముందు. ఇప్పుడు కూడా బ్రాహ్మణస్ ఇంట్లో ఏం చేస్తారో తెలుసా? పీఠం వేసుకొని కూర్చుంటారు తినేకి. పీఠము అంటే దేవుడు కూర్చొనే సింహాసనము అని అర్థం. ఈ కరుణాపీఠం అంటే ఇప్పుడు ఎవరు కూర్చుంటాడు దీని మీద? దేవుడు కూర్చుంటాడు. కరుణ పీఠం అని చెప్పేసి వచ్చేసింది కదా, చైర్, దేవుని కుర్చీ లేదా దేవుని సింహాసనం. కరుణ అంటే పేరు కాదు. కరుణ, జాలి, దయ, కృప, కటాక్షం అంటాం కదా మనం. అంటే ఈ కరుణాపీఠం ఏదైతే ఉందో, ఈ కరుణాపీఠం అనేది, దేవుని సింహాసనం అనేది మన పట్ల కరుణ చూపించే స్థలం అనమాట. అది దేవుడు మనకేం చేస్తాడు? కరుణ చూపిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళు బలిపీఠం మీద రక్తం చిందించిన తర్వాత ఎక్కడ చెమరుతారు? 7 సార్లు ఈ కరుణాపీఠం మీదే. రక్తాన్ని ఎప్పుడైతే 7 సార్లు చెముతారో అప్పుడు దేవుడు ఆ రక్తమును బట్టి, ఆ జీవాన్ని బట్టి, నీ కొరకు బలైపోయిన ఆ జీవాన్ని బట్టి, దాని ప్రాణం అనే రక్తం ఇక్కడ చిమరం వల్ల కరుణాపీఠం మీద నిన్ను బయటున్న లక్షలాది మంది 12 గోత్రాల ఇశ్రాయేలుని క్షమించేస్తాడు. అది కరుణాపీఠం అంటే మనుషుల పట్ల దేవుడు చూపించే కరుణా స్థలం. దానికి అందుకే కరుణాపీఠం అని పేరు పెట్టారు. కృప, దయ అని అర్థం. అక్కడికి వస్తేనే దేవుడు కరుణ చూపిస్తాడు, లేకపోతే చూపించడం. కరుణాపీఠం ఎత్తి ఉంచాలి, దాని మీద పెట్టాలని చెప్పాను కదా పైన. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసం లోపల ఉంచాలి. ఎక్కడ కలుసుకుంటాడు దేవుడు? అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీ మీద నుండి, అంటే కరుణాపీఠం మీద వచ్చి ఎవరు కూర్చుంటారు ఇప్పుడు? అది శాసనములు గల మందసము మీద నుండి 2 కెరేబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తము నేను ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియజెప్పేదను. అది దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? 2 కరుణాపీఠం మందసం మీద పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ 2 కెరేబులు ఉంటాయి. ఇలా ఎక్కడ చూస్తుంటాయి అవి? కరుణాపీఠం తట్టు. అంటే మనం కూడా ఎక్కడ చూడాలి ఎప్పుడు? అది దేవుని కరుణ కోసం చూడాలి. ఇట్లా మనం అవి ఎప్పుడు దేవుని కరుణ కోసం చూస్తూ ఉంటాయి. ఆ కరుణాపీఠం మీదకి దేవుడు దిగి వస్తాడు అనమాట. ఎక్కడికి దిగి వస్తాడు? ఆ సింహాసనం, ఈ కెరేబుకి మధ్యలో కరుణాపీఠం మీదకి దేవుడు దిగి వచ్చి, మోషే లోపలికి పోయినప్పుడు, సంవత్సరానికి ఒకసారి ఆహారం లోపలికి పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళతో జరగబోయే విషయాలన్నీ చెబుతాడు, మాట్లాడతాడు. ఆ బయట ఉన్నవాడు విశ్రాంతి దినమున చర్చికి రాలేదంట, వాడిని రాళ్ళతో కొట్టి చంపమని చెప్తాడు ఇక్కడ నుంచి. అంటే దేవుడు మాట్లాడే స్థలం ఏది ఇప్పుడు? కరుణాపీఠము. ఈ పీఠాన్ని ఎలా చేయమన్నాడు? ఎలా మందసాన్ని చేయమన్నాడు? ఎలా కెరేబులు చేయమన్నాడు? ఎలా ఉంగరాలు చేయమన్నాడు? ఎలా మోతకర్రలు చేయమన్నాడు? ఖచ్చితంగా అలాగే చేశాడా లేదా మోషే? చేశాడు. కనుక దేవుడు ఆ కరుణాపీఠం మీదికి, మందసం మీదికి దిగొచ్చాడు. ఇప్పుడు కూడా మనము దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలగిన కట్టుకోకపోతే దేవుడు మనలోనికి రాడు. మనలోనికి దేవుడు రాకపోతే మనం దేవునిలా మారము. మనం దేవునిలా మారకపోతే చచ్చిపోతే ఎక్కడికి పోతాము? అది దయచేసి ఈ విషయాన్ని బుద్ధిగా జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.